ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక పరిశోధనలకు అంతర్జాతీయ వేదికగా సిద్ధమైంది. డిసెంబర్ 15-16 తేదీల్లో ఐసి సేవాక్స్ 2026 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటి, సెమీ కండక్టర్ టెక్నాలజీలు, కమ్యూనికేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొననున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఎక్ఫై టెక్ డిసెంబర్ 15-16, 2026 సంవత్సరంలో ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, ఏఐ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, చిప్ డిజైన్, స్మార్ట్ పరికరాలు, 5G మరియు 6G కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ప్రస్తుతం ప్రాధాన్యత పొందే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎక్ఫై టెక్ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్, తైవాన్, మలేషియా నుండి శాస్త్రవేత్తలు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కూడా నిపుణులు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లో సబ్మిట్ చేయబడినటువంటి రీసెర్చ్ పేపర్స్, పరిశోధన పత్రాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పరిశోధన పత్రాలు ఎంపిక చేసి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ లో ప్రచురించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అనేది స్కోపస్ లో లిస్టెడ్ అయినటువంటిది. తద్వారా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినటువంటి యువ శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ స్కోపస్ పబ్లికేషన్స్ వారికి ఎక్కువగా ఉపకరిస్తాయి. సదస్సు ఇక్ఫై టెక్ లో అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారి ద్వారా ఇక్ఫై టెక్ కి 4.2 crores వర్త్ సాఫ్ట్వేర్ టూల్స్ పొందడం జరిగిందండి. C2S అంటాం, చిప్ టు స్టార్ట్అప్ స్కీమ్ కింద మాకు ఈ 4.2 crores వర్త్ సాఫ్ట్వేర్ టూల్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెమీ కండక్టర్ చిప్స్ ని కానీ, సెమీ కండక్టర్ డివైజెస్ ని కానీ డిజైన్ చేయడానికి, అనలైజ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయండి. ఈ సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని కూడా మన దగ్గర ఒక సెంటర్ ఫర్ విఎల్ఎస్ఐ అని స్టార్ట్ చేసి అక్కడ ఈ సాఫ్ట్వేర్ టూల్స్ అన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నదండి. దీంతో పాటుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆ సెమీ కండక్టర్ మిషన్ ద్వారా ఎలాగైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్, అంటే మన ఇన్నాళ్ళు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి సెమీ కండక్టర్ డివైజెస్ కానీ, చిప్స్ కానీ. అలా కాకుండా మనంతట మనంగా తయారు చేసుకొని ఆ ఇంపోర్ట్స్ కనుక తగ్గిస్తే మన జీడిపి కూడా పెరుగుతుందండి. దాని నుంచి మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మనకు కావాల్సినవన్నీ కూడా మనం తయారు చేసుకోవడానికి మనకి ప్రతిభ, దానికి కావాల్సిన సదుపాయాలు మన దేశంలోనే తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ సెమీ కండక్టర్ యూనిట్స్ ని మన వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగిందండి. అదే మాదిరిగా మా ఇక్ఫై టెక్ లో కూడా సెమీ కండక్టర్ డివైజెస్ ని ఫ్యాబ్రికేట్ చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా మేము పొందుపరచడం జరిగిందండి. అవన్నీ ఆ ల్యాబొరేటరీ మేము కూడా స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఈ సోలార్ సెల్స్ ని తయారు చేయడం కానీ, అలాగే సెన్సార్స్ ని తయారు చేయడంలో కానీ, సెమీ కండక్టర్ డివైజెస్ ని తయారు చేయడంలో కానీ మా ఫ్యాకల్టీకి అనుభవం ఉందండి. రైట్, ఆ ల్యాబొరేటరీ సదుపాయాలు ఉన్నాయి. ఆ కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకోవడం జరిగిందండి. ఈ అన్ని సదుపాయాలు క్రియేట్ అయిన తర్వాత ఈ సెమీ కండక్టర్స్ దాని మీద కానీ, ఈ స్మార్ట్ ఎలక్ట్రానిక్స్ మీద కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రోబోట్స్ ని మనం ఎట్లాగా వాడుకోవచ్చు అన్న దాని మీద మేము ఇంకొక ల్యాబొరేటరీ కూడా డెవలప్ చేయడం జరిగిందండి. సో ఈ ల్యాబొరేటరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన
నా నాలెడ్జ్ని, అలాగే సెమీ కండక్టర్ డివైజెస్ కానీ, చిప్స్ని కానీ ఫ్యాబ్రికేట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని కానీ ఈ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఇద్దాము అనే ఒక సదుద్దేశంతో మేము ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. సో దీనికి మేము ఒక్కరమే కాకుండా ఐఐటి జమ్మూ, ఐఐటి హైదరాబాద్ వాళ్ళ సహకారం కూడా మేము తీసుకోవడం జరుగుతున్నదండి. వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా మన ఈ సదస్సులో మేము ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళనే కాకుండా సో ఈ ఎన్ఎక్స్పి సెమీ కండక్టర్ ఇది ఒక కంపెనీ అండి. సెమీ కండక్టర్ డివైజెస్ ని, చిప్స్ ని ఫ్యాబ్రికేట్ చేసే కంపెనీ అండి. వాళ్ళను కూడా మనం ఇక్కడికి తీసుకురావడం జరుగుతున్నది. మా సదస్సులో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతున్నది. ఈ మాదిరిగా ఈ నాలెడ్జ్ని, ఈ మాకున్న సదుపాయాల్ని, ఈ సదుపాయం ఏ విధంగా మనం ఇంకా పెంచి ఇంకా నైపుణ్యాన్ని తీసుకురావాలి, ఇంకా అందరికీ ఈ టెక్నాలజీ ఉపయోగపడాలి, మన దేశం మనకు కావాల్సిన మనంతట మనం తయారు చేసుకునే ఒక స్థాయికి ఇంకా పైకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ సదస్సుని మనం డిసెంబర్ 15, 16న మనం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాల్గొంటాయి అనేది ఈ రోజునే చెప్పలేమండి, కానీ కీనోట్ ఇవ్వడానికి మాత్రం దగ్గరగా 3 ఫారినర్స్ దే యాక్సెప్టెడ్. సో వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది, వాళ్ళకి ఆ కీనోట్ లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే ఇవాళ మనం ఓపెన్ చేసేది కాల్ ఫర్ ఒకటి ఓపెన్ చేస్తున్నామండి, రైట్? అంటే ఈ ఇంటర్నేషనల్ సదస్సు మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము, మీ పేపర్లు మీరు చేసే రీసెర్చ్ వర్క్ ని సబ్మిట్ చేయమని ఈ కాల్ ఫర్ యొక్క ఉద్దేశం అండి. ఈ రకరకాల దేశాల నుంచి, మన దేశం నుంచి ఈ రకరకాల సైంటిస్టులు లేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పేపర్స్ సబ్మిట్ చేయడం జరుగుతుందండి. పేపర్ డెడ్ లైన్ డేట్ ఎప్పుడండి? 15 సెప్టెంబర్ లోపల రకరకాల సంస్థల నుంచి మనకి ఈ పేపర్స్ అన్ని కూడా రావడం జరుగుతుందండి. ఆ 15 లోపల, సెప్టెంబర్ 15 తారీఖు లోపల వాళ్ళు ఆ పేపర్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ సబ్మిట్ చేసిన పేపర్లన్నింటినీ కూడా ఒక రివ్యూ కమిటీ ఉండండి, ఆ రివ్యూ కమిటీకి మనం పంపడం జరుగుతుంది. అందులో వాళ్ళు చేసిన రీసెర్చ్ మెరిట్ ని చూసి ఆ మంచి పేపర్స్ ని వాళ్ళంతా షార్ట్ లిస్ట్ చేసి అవి వాళ్ళని మాత్రమే మనం ప్రజెంటేషన్ కి డిసెంబర్ 15, 16 పిలుస్తామండి. అన్ని పేపర్లు 1000 పేపర్లు రావచ్చు, 1500 పేపర్లు రావచ్చు. వచ్చిన 1500 పేపర్లు మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం ఉండదండి. అలా కాకుండా మనం రివ్యూ కమిటీకి ఈ 1500 పేపర్లు ఇస్తామండి. ఆ రివ్యూ కమిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా కూర్చొని అందులో మంచి పేపర్స్ అన్నిటిని తీసి, సో ఒక 300 పేపర్ల ప్రజెంటేషన్ కి మనం ఇన్వైట్ చేస్తామండి. ఒక 300 మందిని మంచి పేపర్లు అనుకున్నవి ఇన్వైట్ చేస్తాం. ఈ 300 మంది కూడా ఈ 15, 16లో ప్యారలల్ సెషన్స్ అంటామండి. రకరకాల వెన్యూస్ లో మనం ఈవేళ ప్రజెంటేషన్స్ తీసుకుంటాం. అందులో 75 మంచి పేపర్లని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఏఐపి వాళ్ళు ప్రొసీడింగ్స్ కింద రిలీజ్ చేస్తారండి. అది స్కోపస్ లోకి వెళ్తుంది. అదే మాదిరిగా ఇంకొక జర్నల్ కూడా ముందరికి వచ్చిందండి. అత్యుత్తమమైన పేపర్లు ఒక 20ని వాళ్ళ జర్నల్లో వేసుకోవడానికి వాళ్ళ అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఈ 300 మంది పేపర్లు కూడా మనకి స్కోపస్ లోకి వెళ్తాయి అంటానికి కూడా లేదండి. ఇప్పటికీ 300 మందిలోవి దగ్గర 75 ఏపీ వాళ్ళు, అలాగే 20 మంది ఒక జర్నల్ వాళ్ళు వాళ్ళ జర్నల్స్ లో వేసి స్కోపస్ లో ఇండెక్స్ అవుతాయండి అది. సో ఆ విధంగా మనకి ఎన్ని పేపర్లు వస్తాయి, ఏ దేశాల నుంచి వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి, ఏ సంస్థల నుంచి వస్తాయి అన్నది ఈ రోజు మనం చెప్పలేము. సెప్టెంబర్ 15కి ఎన్ని పేపర్లు వచ్చాయి, ఎన్ని పేపర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి అన్నది ఆ వివరణ ఇవ్వగలం.